భరద్వాజ గారు విశ్వంబర నుంచి మొదటి సింగిల్ రామరామ పాట వచ్చింది. ఈరోజు మన ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా, హనుమాన్ జయంతి సందర్భంగా వదిలారు. విన్నారుగా, ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు? వినటం ఏమిటి, చూసాం కదా. చూసాము, విన్నాము. ఎస్, అంటే ఈ సినిమా పరిస్థితి ఏమిటి అని చాలా రోజులుగా ఒక గందరగోళం నడుస్తోంది. సినిమా ఎప్పుడు ఉంటుంది, ఏమిటి, అసలు ఏం జరుగుతోంది అని, హ్యాపెనింగ్స్ ఏమీ ప్రపంచానికి తెలియట్లేదు అని మొత్తానికి జనం గోడు నిర్మాతలకి పట్టింది. పట్టి నెమ్మదిగా ఈ సినిమా గురించిన అప్డేట్స్ వదలటం మొదలుపెట్టారు. ఈ అప్డేట్స్ వదలటంలో భాగంగా వాళ్ళు ఈరోజు ఈ హనుమాన్ జయంతిని అడ్వాంటేజ్గా తీసుకుని ఈరోజు ఒక సింగిల్ వదిలేశారు. చిరంజీవి గారి ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి తాలూకా పండగ కాబట్టి ఈరోజు సింగిల్ వదిలేద్దామని వదిలేశారు. ఇది అంటే ఒక రాముల వారి పాట. ఇంతకుముందు చిరంజీవి గారు చాలా సినిమాల్లో ఇలాంటి పాటలకు ఆయన చేసిన డ్యాన్స్లు అవి చూసాం మనం. అలాగే పర్టికులర్గా చెప్పాలంటే ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో సినిమా చేశాడు ఆయన ఆ రోజులో దేవివరప్రసాద్ గారికి, అల్లుడా మజాకా. ఆ సినిమాలోనూ ప్రారంభంలో ఇలాంటి పాట ఒకటి ఉంటుంది. ఇలా చాలా సినిమాల్లో ఆయనకి ఈ తరహా పాటలు ఉన్నాయి. ఇంద్రాలో కూడా ఉంది ఇలాంటి పాటే, కాకపోతే అది వేరే నేపథ్యం, శివుడి నేపథ్యంలో నడుస్తుంది. చిరంజీవి గారి సినిమాలో ఇలాంటి సెలబ్రేషన్ సాంగ్స్ ఈ మధ్య లేవు. ఇది బిగ్ స్కేల్లో కనపడుతుంది, మొత్తం బిగ్ స్కేల్లో కనిపిస్తోంది. అంటే ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ లెవెల్ బిగ్ స్కేల్ సాంగ్స్ అనేది కనపడలేదు మనకి. ఈ సినిమాలో మళ్ళీ ఆ సెలబ్రేటివ్గా కనిపించాడు ఆయన. కనిపించాడు, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు, మూమెంట్స్ అవి చాలా బాగున్నాయి. మనిషి బాగున్నాడు, అందంగా ఉన్నాడు ఆయన. అంటే అందంగా ఉండటం, ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గ మూమెంట్స్. అంటే కొరియోగ్రాఫర్ కొంచెం కొత్తగా కనిపిస్తున్నారు, పౌల్ రాజ్ కొత్తగా కనిపిస్తున్నారు. కీరవాణి గారి మ్యూజిక్ ఆయన ధోరణిలోనే ఉంది. కొంచెం హిందుస్థానీ మేళవింపుతో నడిచింది. బహుశా పాన్ ఇండియా సినిమా అనే ఉద్దేశంతో అలా వెళ్ళుంటాడు ఆయన. అలాగే మనకి ఈ పాటలో రాముల వారి మూర్తి కనిపిస్తుంది. అది కూడా ఇప్పటి వరకు దక్షిణాది సినిమాల రాముల వారి మూర్తి కాదు, అది కూడా పాన్ ఇండియా రాముల వారి మూర్తి. అంటే ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నారు అనేది అర్థమవుతోంది. రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ బాగున్నాయి. అలాగే రాముడి పాటలు రాయటము అనేది దాంతోపాటు కొంచెం రామాయణము, ఆ స్ఫూర్తి, ధర్మము ఇవన్నీ పట్టుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే శంకర్ మహాదేవను, లిప్సికా వాళ్ళు గానం అన్నీ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. పాట అంటే అభిమానులకి ఒక జోష్ ఇచ్చేలాగా ఉంది పాట. క్వాలిటీ కనబడుతుంది, బాగా క్వాలిటీ కనిపిస్తోంది. అలాగే అంటే వీళ్ళు టోటల్ పాట ఏం కాదు, అది జస్ట్ అలా ఒక లిరికల్ ఇది ఇచ్చారు అంతే, లిరికల్ వీడియో అంతే. ఫుల్ వీడియో కాదు, ఒక లిరికల్ వీడియో అలా రఫ్ కట్ ఇచ్చేశారు. అందులో వర్కింగ్ స్టిల్స్ కూడా జోడించారు, వీడియోలు ఉన్నాయి, వర్కింగ్ షాట్స్ ఉన్నాయి. ప్రతి చోట చిరంజీవి చాలా ఎనర్జెటిక్గాను ఇన్వాల్వ్మెంట్తోనూ కనిపించాడు. కొరియోగ్రాఫర్తో మాట్లాడేటప్పుడు, అలాగే డైరెక్టర్తో మాట్లాడుతూ ఉన్నటువంటి షాట్స్ ఉన్నాయి, వశిష్ఠతో ఉన్న షాట్స్. ఇవన్నీ కూడా చాలా ఎంతూజియాస్టిక్గాను ఎనర్జెటిక్గాను ఉన్నాడు ఆయన. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. సో ఈ సినిమా మీద ఆడియన్స్లో ఇప్పటివరకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గ రీతిలో అయితే పాట ఉంది. అయితే ఒక చిరంజీవి గారు తప్ప ఇంకే క్యారెక్టర్ని రివీల్ చేయలేదు, ఇంకే క్యారెక్టర్ని ఏ ఎలిమెంట్ని కూడా రివీల్ చేయలేదు. టోటల్గా ఇది ఒక సెలబ్రేటివ్ సాంగ్. మేబీ శ్రీరామనవమి లాంటి సందర్భం ఏదైనా సినిమాలో ఉంటే ఆ సందర్భానికి తగ్గ రీతిలో ఈ పాట ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకు. అందుకని డెఫినెట్గా ఇది అంటే గతంలో వేటూరి సుందరరామూర్తి గారు రాసేవాడు ఇలాంటి, అంటే రాముల వారి నేపథ్యంలో పాటలు రాయటంలో ఆయన సిద్ధాస్తుడు. అవును. తర్వాత రాముల వారి నేపథ్యంలో శాస్త్రి గారు, అదే మన రామజోగయ్య శాస్త్రి గారు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ. శ్రీరాముడు శ్రీమంతుడిలో ఒక పాట ఉంది. అవును, బాగా రాశారు. ఈ వరుసలోనే ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి గారికి ఇంకొక పాట దొరికింది, అది చిరంజీవికి కావటం. రెండోది ప్రధానంగా ఇందులో అంటే మనకి కొంత హిందుస్థానీ
నేపథ్యము అలాగే ఆ పాన్ ఇండియా ధోరణి అవన్నీ కనిపిస్తాయి పాటలు, ఆ సెలబ్రేషను అవన్నీ. ఇది జనాలకు కావాల్సింది, ఈ జోష్ కావాలి. అవును, ఫ్యాన్స్ ఆకలి ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నారు. అవును, అంటే చాలా గ్యాప్ వచ్చింది, పైగా ఒక పెద్ద హిట్ కోసం చూస్తున్నారు. రెండోది ఇది ఫ్యాంటసీతో లింక్ అయి ఉన్నటువంటి సబ్జెక్టు, అందుకని క్యూరియాసిటీ ఎక్కువ ఉంది జనాలకి. చిరంజీవి గారికి కూడా ఈ తరహా సబ్జెక్టులు చేయడం చాలా ఇష్టం, కానీ ఆయనకి ఇలాంటి సబ్జెక్ట్ పడటం చాలా అరుదు. ఆయనకి గతంలో 2 సార్లు అవకాశం వచ్చింది. ఒకటి అద్భుతంగా ఉపయోగపడింది, ఆయనకి ఉపయోగపడింది, ప్రజలు కూడా ఇప్పటికే ఎంటర్టైన్ అవుతున్నారు ఆ సినిమా చూసి. జగదేక వీరుడు అతిలోక సుందరి రెండో సినిమా కొంత ఇబ్బంది పెట్టింది రకరకాల సాంకేతిక కారణాల వలన. అటువంటి ప్రమాదం లేకుండా ఈ సినిమా ఇన్ టైంలో రిలీజ్ అయ్యి అభిమానుల్ని ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశించడానికి ఒక భరోసా అయితే ఇచ్చాడు ఈ రోజున వశిష్ఠ. ఇది డెఫినెట్గా ఈ పాట సినిమా స్థాయిని పెంచడమే కాదు, ఇప్పటి వరకు వీళ్ళల్లో ఉన్నటువంటి అనేక సందేహాలని బద్దలు కొట్టేసింది. డెఫినెట్గా ఇది నడిచిపోయే సినిమాగా నిలబడుతుంది అనే హోప్ అయితే ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.